సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం వెట్టాయన్ విడుదలకు సిద్ధంగా ఉంది. జై భీమ్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న దర్శకుడు టీజీ జ్ఞానవేల్ డైరెక్షన్ లో వెట్టాయన్ సినిమా రూపొందింది. తమిళనాట ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ఫ్యాన్స్ చొక్కాలు చించుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరిగింది. కానీ ఎలాంటి ఆలస్యం లేకుండా అనుకున్న సమయంలో వెట్టాయన్ కు విడుదల చేయబోతున్నారు మేకర్స్. వెట్టాయన్ కి సోలో రిలీజ్ ఇవ్వడం కోసం సూర్య కంగువా సినిమాను వాయిదా వేశారు. రజనీకాంత్ గత చిత్రం జైలర్ బాక్సాఫీస్ వద్ద 400 కోట్ల రూపాయల పైగా వసూలు సాధించింది. దీంతో వెట్టాయన్ సినిమాకు తమిళనాట రికార్డు స్థాయి బిజినెస్ అయితే జరిగిందట. మరో 500 కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమాగా రజనీకాంత్ కి ఈ సినిమా నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా మినిమం బస్ క్రియేట్ చేయలేకపోయింది. తమిళ టైటిల్ అవడంతో పాటు ఇప్పటి వరకు కనీసం ప్రమోషన్స్ నిర్వహించలేదు. వెట్టాయన్ సినిమా అసలు ప్రమోషన్స్ చేయకుంటే ప్రేక్షకులు పట్టించుకుంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కార్తీ హీరోగా నటించిన సత్యం సుందరం సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. హీరో కార్తీ ప్రమోషన్స్ లో పాల్గొనడంతో పాటు టైటిల్ ను మార్చి తెలుగులో రిలీజ్ చేశారు. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా వసూళ్లు మాత్రం అంతంత మాత్రమే వచ్చాయి. అలాంటిది ఇప్పుడు వెట్టాయన్ సినిమాను తెలుగులో అదే టైటిల్ తో రిలీజ్ చేయడంతో పాటు జీరో ప్రమోషన్స్ వల్ల కనీసం ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశం ఉందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెట్టాయన్ సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం సోషల్ మీడియాలో అయినా ప్రమోషన్ చేయడం లేదు. అసలు తెలుగు మార్కెట్ పై రజనీ ఫోకస్ పెట్టలేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాట భారీ వసూలు సొంతం చేసుకున్న జైలర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తారు వసూలు సైతం సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఆ మాత్రం వసూళ్లు సొంతం చేసుకోలేకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు వెట్టాయన్ సినిమాకు సంబంధించిన ఎలాంటి హడావుడి తెలుగు రాష్ట్రాల్లో కనిపించడం లేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్న వారు మాత్రం మౌత్ టాక్ తో ఖచ్చితంగా సినిమాకు మంచి వసూలు నమోదవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వెట్టాయన్ సినిమాలోని మనసులాయో సాంగ్ కి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ ఒక్క పాట కారణంగా వెట్టాయన్ కి తెలుగులో వసూలు నమోదవుతాయా అంటే అనుమానమే అనే టాక్ వినిపిస్తుంది. విడుదలకు మరో 2 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది కనుక అప్పటి వరకు ఏదైనా అద్భుతం జరుగుతుందేమో చూడాలి మరి.